సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్పై తీవ్ర విమర్శలు చేశారు. హిందూ మైనర్ బాలికపై జరిగిన అత్యాచార ఘటనలో కేంద్ర మంత్రి కుమారుడి పేరు వినిపిస్తున్నప్పటికీ బీజేపీ నాయకులు మౌనం వహించడం ఆశ్చర్యకరమని ఆయన ప్రశ్నించారు. దేశం కోసం, ధర్మం కోసం మాట్లాడే బీజేపీ నేతలు ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. హిందూ బాలికకు న్యాయం చేయడంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఈ ఘటనపై నిష్పక్షపాత విచారణ జరగాలంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ను పదవి నుంచి తొలగించి ఎంపీ పదవికి రాజీనామా చేయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీజేపీ నాయకులు కానీ బీజేపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కానీ వీరందరూ కూడా ఈ దేశం కోసం, ధర్మం కోసం అని ఉత్తుత్తి ప్రగల్భాలు మాట్లాడేటువంటి నాయకులు వారి యొక్క నోళ్ళు మూతపడ్డాయని మేము అడుగుతా ఉన్నాం. ఇంత పెద్ద బర్నింగ్ ఇష్యూ జరుగుతూ ఉన్నది. వాళ్ళ బీజేపీ నాయకుడు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ గారి కుమారుడు భగీరథ్ గారి యొక్క విషయంలో బీజేపీ వాళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడకుండా కనీసం స్పందించేటువంటి పరిస్థితులు లేరు. ఒక మైనర్ అమ్మాయిని ఫామ్ హౌస్కు తీసుకెళ్ళి పలుమార్లు కూల్ డ్రింక్లో మత్తుమందు కలిపి ఆమెను ఒక విచిత్రమైనటువంటి మానసిక క్షోభకు, లైంగిక క్షోభకు ఇలా చేసినటువంటి భగీరథను వాళ్ళ విషయంలో ఇప్పటివరకు కూడా ఎవరు కూడా స్పందించకపోవడం, ఇది ఇంకా మీద ప్రతిపక్షాల మీద వీరు నెట్టివేయడం, ఇది వారి యొక్క వికృతమైనటువంటి బుద్ధికి ఇది నిదర్శనంగా కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ ఒక హిందూ బాలిక అన్యాయం చేసిన బండి భగీరథపై చర్యలు తీసుకోవడంలో, వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం పూర్తిగా బీజేపీ ఫెయిల్ అయిందనడానికి ఈ యొక్క చర్యనే నిదర్శనం. ఏదైతే మైనర్ బాలిక మీద పలుసార్లు అత్యాచారం చేసినటువంటి భగీరథ మీద వాళ్ళు మొన్న ఏదైతే పేట్ బషీర్బాగ్లో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం, 8వ తారీఖు నాడు ఎఫ్ఐఆర్ కావడం, ఆ తర్వాత పరిణామాలు కూడా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇవాళ ఎక్కడో జరుగుతుందో గగ్గోలు పెట్టుకుంటా దేశం ఇట్లయింది, మేము ధర్మం కోసం చేస్తున్నాం, దేశం కోసం చేస్తున్నాం అనేటువంటి ప్రగల్భాలు పలుకుతున్నటువంటి ఈ బీజేపీ నాయకులు మరి ఇంత పెద్ద ఇష్యూ, ఒక హిందూ బాలిక మీద, మైనార్ బాలిక మీద అత్యాచారం చేసినటువంటి ఒక కేంద్ర మంత్రి కొడుకును మీద కనీసం పార్టీ పరంగానో లేకుంటే ఇతరత్ర ఏ విషయంలో కూడా వాళ్ళు స్పందించకపోవడం. అలాగే మేమంటున్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన, మీరు నిష్పక్షపాతంగా ఈ విచారణ జరిగి దీనికి ఖచ్చితమైనటువంటి నిజాలు బయటకు రావాలంటే ఇప్పుడున్నటువంటి కేంద్ర మంత్రిగా పదవిలో సాగుతున్నటువంటి బండి సంజయ్ గారిని వెంటనే బీజేపీ ప్రభుత్వం బర్తరఫ్ చేసి వాళ్ళు నిష్పక్షపాతంగా అవసరమైతే ఎంపీకి కూడా రాజీనామా చేసి ఆ యొక్క చర్యను ఏదైతే సాగుతున్నటువంటి విచారణకు సహకరించే విధంగా ఈ కేంద్ర మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి ఈ బీజేపీ ప్రభుత్వం, వారిలో ఉన్నటువంటి ఈ నాయకుడిని అని మేము డిమాండ్ చేస్తూ, పూర్తిగా మైనర్గా ఉన్నటువంటి ఆ బాలికను పూర్తి స్థాయిలో వాళ్ళను నిర్లక్ష్యం చేయడం, ఈ విధంగా
అంటే వాళ్ళని బెదిరించే కార్యక్రమం చేస్తున్నటువంటి వాళ్ళు ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నాం కదా అని చెప్పి వాళ్ళను బెదిరించేటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి పరిస్థితిలో ప్రభుత్వం వెంటనే మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారిని బర్తరఫ్ చేసి ఈ విచారణకు సహకరించాలని కోరుతా ఉన్నాం. ఇలా మా ముఖ్యమంత్రి గారు తప్పనిసరిగా ఏదైతే కాంప్లైంట్ చేసారో దాని మీద పూర్తి విచారణ చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీసు వారికి కూడా ఆదేశించడం జరిగింది. ఇలా బీఆర్ఎస్ వాళ్ళు లేకుంటే ఇతరత్ర వాళ్ళు చెప్తే కాదు, న్యాయం ఎప్పుడైనా కూడా తప్పు చేసిన వాళ్ళు ఉన్నారు, లేకుంటే దాంట్లో వీరు వారి అయినటువంటి తారతమ్యాలు లేకుండా చట్టానికి అందరూ ఒకటేనటువంటి విధంగా ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కానీ దీనికి అడ్డు తొలగకుండా వీరు ఏదైతే మేము ఉన్నామో లేకుంటే మేము ఏం చేస్తున్నాం మా మీద పొగ వట్టి బట్టగాల్చి మీదేస్తున్నారని చెప్పి మాటలు మాట్లాడేటువంటి మంత్రి గారు వెంటనే మీరు ఈ యొక్క రాజీనామా చేసి ఈ యొక్క కేసుకు సహకరించాలి. ఏదైతే కరెక్ట్గా నిజంగా నిజ నిర్ధారణ కమిటీలో ఈ యొక్క ఏదైతే నిందితులకు నేరం చేసినటువంటి నిందులకు కరెక్ట్ అయినటువంటి శిక్ష పడే విధంగా ఉండాలంటే మనం ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండకూడదు వారికి సంబంధించినటువంటి తండ్రి అయినటువంటి బండి సంజయ్ గారు అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనికి ఇలా మేము స్త్రీ జనార్దరణ లేకుంటే మహిళను ఇంకా ఏమో చేస్తాం, మహిళలకు మేము హిందూ మహిళలకు ఇంకా పూర్తిగా మేము ఇలా ఉంటాం అలా ఉంటాం చెప్పి ప్రగల్భాలు పట్టుకుంటున్న బీజేపీ నాయకులారా, దీనికి ఏం సమాధానం చెప్తారు మీరు? ఇంత పెద్ద ఇష్యూ జరిగింది ఒక హిందూ మైనర్ బాలిక మీద, మీరు ఎవ్వరు కూడా కనీసం స్పందించినటువంటి పాపన పోలేదు. ఈ యొక్క మీ చర్యను పూర్తిగా తీవ్రంగా ఖండిస్తూ బీజేపీ నాయకులకు కానీ బీజేపీ ప్రభుత్వంలో కొనసాగుతున్నటువంటి నాయకులకు కానీ మీరు ఇంతవరకు స్పందించకపోవడాన్ని మేము తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖండిస్తూ ఈ విచారణ మళ్ళొక్కసారి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిష్పక్షపాతంగా జరగాలంటే వెంటనే బండి సంజయ్ గారిని కేంద్ర మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.